వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడారు. తనకు కేంద్ర మంత్రి పదవి రావడం సాధారణ కార్యకర్తలకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో నాకు స్థానం కల్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ఏదైతే నన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి సందర్భం ఉందో ఇది శ్రీనివాస్ వర్మకి సంబంధించినటువంటిది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్తలకు, అసలైన శిశులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లభించినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నా. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నదో ఈ వైసీపీ ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చినటువంటి సందర్భం లేదు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలే బయట రాష్ట్రాలకి తరలిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అమర్రాజ్ ఉదాహరణ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులుగా మారేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మాత్రమే రాష్ట్రాలు కేంద్రం అభివృద్ధి చెందుతాయనేటువంటి విషయాన్ని, అందుకు అనుగుణంగా ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్, అలాగే ఇక్కడ చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిపోతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర మంత్రిగా నిన్ననే కేబినెట్ మంత్రి కుమారస్వామి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే కొత్తగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి